నిదానంగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. 5 గంటల వరకు కూడా డాక్టర్లందరూ కూడా ఈ శిబిరంలో ఉంటారు. అంతవరకు కూడా మీరందరూ కూడా మీ యొక్క సమస్యల్ని తీర్చుకొని హాయిగా మీకు మందులు వాడు రాసినటువంటి మందులు కూడా తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన కార్యక్రమం జగనన్న ఆరోగ్య సురక్ష. ఈ జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రతి కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉండాలనేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటింటికే ఫ్యామిలీ డాక్టర్ అనే కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. ఇప్పటికే ఈ కార్యక్రమం ద్వారా మనందరికీ తెలుసు, వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి అక్కడ ఆరోగ్యశ్రీ యాప్ని డౌన్లోడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఫేజ్లో ఏఎన్ఎంలు కానీ ఆశా వర్కర్లు కానీ మీ వద్దకు వచ్చి మీకు షుగర్ టెస్టులు, బీపీ టెస్టులు, హెమోగ్లోబిన్ టెస్టులు కూడా నిర్వహించి ఈ కార్యక్రమం గురించి మీకు అవగాహన తెలియజేయడం జరిగింది. ఇప్పుడు జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులు ఇక్కడ నిర్వహించి మీకున్న ఆరోగ్య సమస్యలు గుర్తించడం కోసం అనేక రకాల టెస్టులు ఇక్కడ జరుపుతున్నారు. దానికి మీకున్న ఆరోగ్య సమస్యల్ని ఇక్కడ చికిత్స స్పెషలైజ్డ్ డాక్టర్స్ దగ్గర మీకు చికిత్స కూడా ఉచితంగా అందివ్వడం జరుగుతుంది. మనకి ఇప్పుడున్న కాల పరిస్థితుల ప్రకారము మెయిన్గా షుగర్ని, బీపీని కంట్రోల్లో చేసుకున్నట్లయితే మనం ఎటువంటి వ్యాధులన్నా జయించవచ్చు. కాబట్టి దానికోసం మీకు మందులు కూడా ఉచితంగా అందివ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే వీటితో పాటు దీర్ఘకాలిక సమస్యలను గుర్తించి వాటితో పాటు పెరాలసిస్ పేషెంట్లు కానీ, డయాలసిస్ పేషెంట్లకు కానీ, క్యాన్సర్స్ కానీ, గర్భిణీలకు కానీ, బాలింతలకు కానీ ఇట్లా మీకు అన్ని టెస్టులు ఇక్కడే నిర్వహించి మీకు తగిన ట్రీట్మెంట్ కూడా అందివ్వడం జరుగుతూ ఉంది. మామూలుగా మనకందరికీ తెలిసిన విషయమే, ఇప్పుడున్న దీని ప్రకారము బయట ఈ టెస్టులన్నీ నిర్వహించాలంటే దాదాపు 2,000 రూపాయల పైన పడుతుంది. మళ్ళీ దానికి మెడిసిన్స్ కూడా తీసుకోవాలంటే 1000 నుంచి 1500, 2000 ఇలా ఖర్చు అవుతుంది. ఈ ఖర్చునంతా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు భరిస్తున్నారు. వాటికి మీరందరూ కూడా ఎప్పుడూ రుణపడి ఉండాలని కోరుకుంటున్నాను. దీంతో పాటు మరో ముఖ్య విషయం ఏమంటే ఈ నెల 15 ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద మన జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 2446 ప్రొసీజర్స్ని ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. అంటే ఏమంటే మన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో 942 ప్రొసీజర్స్ ఉండేవి. మళ్ళీ మనకందరికీ తెలిసిన విషయమే, టీడీపీ ప్రభుత్వం వచ్చింది. కేవలం టీడీపీ హయాంలో 117 ప్రొసీజర్స్ మాత్రమే ఎంట్రీ చేశారు. అప్పుడు అసలు ఆరోగ్యశ్రీ స్కీమ్ అనేదే అనారోగ్యశ్రీగా పడిపోయింది. 104లు లేవు, 108లు లేవు, ఏమీ లేవు. మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు పూర్వ వైభవం తీసుకొస్తూ ఆరోగ్యశ్రీలో 2446 స్కీమ్స్ మన కోసం ఆరోగ్యశ్రీలో చేర్చడం జరిగింది. అంటే టోటల్గా ఇప్పుడు ప్రెసెంట్ ఆరోగ్యశ్రీ కింద 3254 ప్రొసీజర్స్ని ఆరోగ్యశ్రీ స్కీమ్ ద్వారా చేర్చి మనందరి ఆరోగ్యం బాగుండాలనేసి ఈ ప్రొసీజర్స్ అంటే ఏం లేదు, ఇన్ని జబ్బులకి నయం చేసే ప్రక్రియ అన్నమాట. ఈ ఆరోగ్యశ్రీలో ఇన్ని ఆరోగ్యం సంబంధించి సమస్యలన్నీ చేసుకోవడానికి మనం కేవలం ఉచితంగా ₹1 కూడా ఖర్చు చేయకుండా మనం ఉచితంగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ స్కీమ్లు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఇంత గొప్ప స్కీము నాకు తెలిసి మన దేశంలోనే ఏ నాయకుడు కూడా మనకి ఇంత గొప్ప స్కీమ్స్ అందించింది లేదు. ప్రజల గురించి ఇంతలా ఆలోచన చేసి, ప్రజల ఆరోగ్యం కూడా ఇంతలా ఆలోచన చేసి ఇన్ని స్కీమ్స్ తీసుకొని వస్తున్నందుకు జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఇక్కడికి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన సక్సెస్ చేయడానికి విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. అలాగే డాక్టర్స్ గురించి చెప్పాలంటే చెప్పలేదు, వాళ్ళు హృదయపూర్వకంగా హార్ట్ఫుల్గా మీకు సర్వీస్ అందివ్వడానికి వస్తున్నారు. మీ అందరి తరఫున కూడా నేను ఇక్కడ విచ్చేసిన డాక్టర్స్ అందరికీ కూడా స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఒకే ఒక చిన్న మాట చెప్తాను. ఇప్పుడు స్ట్రోక్ వస్తే మామూలుగా తక్షణమే మనం ఇక్కడి నుంచి పోతే తమిళనాడు వేలూరుకు వెళ్ళాలి, లేదా కర్ణాటకలో ఉన్నటువంటి బెంగళూరుకు వెళ్ళాలి. ఈరోజు ప్రభుత్వం 40,000 రూపాయల ఇంజక్షన్ ని ప్రైవేట్ చేసి ఉచితంగా
ఆ ఇంజెక్షన్ వాల్యూ 40,000. ప్రభుత్వం అప్పటికప్పుడే ప్రొవైడ్ చేసి అతని ప్రాణాలను కాపాడేదానికి ముందడుగు చేశారు. అంటే నేను ఒకటే చెప్తా ఉన్నా, అనేక జబ్బులు ఏవైనా సరే అప్పటికప్పుడే అక్కడికక్కడే వైద్యం అందిస్తున్నటువంటి ఘనత ఈ ప్రభుత్వం, ఈనాటి ముఖ్యమంత్రి గారికి దక్కుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎంత చెప్పినా తక్కువ. ఎందుకంటే ప్రజలు మీరందరూ కూడా దీన్ని గమనిస్తున్నారు. దీంట్లో ఎంత శాతం ప్రజలకు మేలు జరుగుతూ ఉంది. దీనివల్ల ఎవరైతే రోగిని బారిన పడి ఇబ్బంది పడుతున్నటువంటి రోగులకు ఎంతవరకు మేలు జరుగుతూ ఉంది అని మీకే బాగా తెలుస్తుంది. ఎందుకంటే మీ పక్కింట్లో కానీ మీ ఇంట్లో కానీ లేదో మీ ఊళ్ళో పడుతున్నటువంటి ఇబ్బందులు మీకు అందరికీ కూడా తెలుసు. వాటిని అన్నింటినీ కూడా వార్డు సచివాలయం పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఇంటిని పరిశీలించి జల్లెడ పట్టి మరి వైద్యం అందించినటువంటి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో నేను మీకు అందరికీ కూడా ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి నాయకులకి మీకు నేను అందరికీ ఒకటే తెలియజేస్తున్నా, అదేవిధంగా అధికారులు కూడా ఈ కార్యక్రమం జరిగే రోజులు మీరు కొంచెం శ్రద్ధగా మీ వార్డుల్లో లేదా మీ ఊర్లలో స్థానికంగా ఎవరైనా ఇబ్బంది పడుతుంటే దయచేసి వాళ్ళకి ఈ కార్యక్రమంలో మెరుగైన వైద్యాన్ని అందించడానికి మీరందరూ కూడా తోడ్పడాలి ప్రభుత్వానికి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని విజయవంతంగా సాయంత్రం 5 గంటల దాకా ఇక్కడ వైద్యులందరూ కూడా అందుబాటులో ఉంటారు. ఎవరు కూడా తోసుకోకుండా మీరందరూ కూడా వైద్యం చేయించుకుని వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏదైతే పలమనేరు పట్టణంలో జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని చేపట్టారో మనం అందరం కూడా గమనించాల్సినటువంటి విషయం ఒకటే, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎంతో మంది ముఖ్యమంత్రులు ఉన్నారు, మాకు ముందున్నటువంటి పాలకులు ఎంతో మంది, ఎన్నో రాజకీయ పార్టీలు, ఈ భారతదేశంలోనే ఎన్నో పార్టీలు, ఎన్నో ప్రభుత్వాలు, ఎంతో మంది ముఖ్యమంత్రులు కూడా ఉన్నటువంటి ఈ భారతదేశంలో కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారే ప్రవేశపెట్టారు ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని. ఇంత విజయవంతంగా ప్రతి ఒక్క పేదవాడికి వైద్యం అందాలి. ఎవరైతే ఈరోజు ఆరోగ్యం బాగలేక ఇబ్బందులు పడుతూ హాస్పిటల్ కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ప్రజల కోసం ఆలోచించినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, మామూలుగా ఏ కార్యక్రమాలు చేసినా గతంలో గత ప్రభుత్వాలు తూతూ మంత్రంగానే చేశారు. మీకు అందరికీ కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆరోగ్య సురక్ష పట్ల ఎంత శ్రద్ధ పెట్టి మమ్మల్ని అందరినీ కూడా, అంటే రాజకీయ నాయకుల్లో, అధికారుల్లో, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి వాలంటీర్లను అందరినీ కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసి ప్రతి ఇంటికి వెళ్ళాలి. ప్రతి ఇంట్లో ఎవరైనా ఏదైనా సమస్యతో బాధపడుతుంటే వాళ్ళు పరిశీలించి వాళ్ళకు అవసరమైనటువంటి వైద్యం అందించడానికి స్థానికంగా ఉన్నటువంటి డాక్టర్లు కూడా పంపించడం నిజంగా ఈ ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలాంటి గొప్ప ఆలోచన ఎవరికి కూడా వచ్చిండదు అని కూడా నేను ఈ సంవత్సరం మీకు తెలియజేస్తా ఉన్నా.